అందరికీ నమస్కారం. భగవద్గీతలో 10 అధ్యాయాలు పూర్తి చేసుకుని ఇప్పుడు మనం అత్యంత అద్భుతమైన, రోమాంచితమైన మరియు భగవద్గీతకే శిఖరం లాంటి 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలోకి అడుగుపెడుతున్నాం. గత అధ్యాయంలో ఈ సృష్టిలోని ప్రతి గొప్పదాని వెనక దేవుడి శక్తి ఉందని విన్న అర్జునుడికి ఆ మహాశక్తిని తన కళ్ళారా చూడాలని బలమైన కోరిక పుట్టింది. మనిషి కంటికి కనిపించని ఆ అనంతమైన విశ్వరూపాన్ని దేవుడు అర్జునుడికి ఎలా చూపించాడు? ఆ భయంకరమైన రూపాన్ని చూసి అర్జునుడు ఎందుకు వణికిపోయాడు? అత్యంత గంభీరమైన ఈ అధ్యాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అర్జునుడు ఎంతో వినయంగా ఇలా అడిగాడు. కృష్ణా, సమస్త సృష్టి నీలోనే ఉందని విన్నాను. ఇప్పుడు ఆ అనంతమైన నీ విశ్వరూపాన్ని కళ్ళారా చూడాలని నేను కోరుకుంటున్నాను. దానికి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, అర్జునా, నా ఈ రూపం ఎవరికీ అంతుచిక్కనిది. దీనిని నీ మామూలు చర్మచక్షువులతో అంటే మానవ నేత్రాలతో ఎన్నటికీ చూడలేవు. కాబట్టి ఆ మహాద్భుతాన్ని దర్శించడానికి నేను నీకు దివ్యదృష్టిని ప్రసాదిస్తున్నాను. ఇప్పుడు చూడు నా దివ్య యోగ ఐశ్వర్యాన్ని, నా విశ్వరూపాన్ని అని పలికాడు. ఆ మరుక్షణమే కురుక్షేత్ర రణరంగంలో కాలం ఆగిపోయింది. ఒక మహాద్భుతం ఆవిష్కృతమైంది. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఆ విశ్వరూపాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు. మహారాజా, ఆకాశంలో ఒక్కసారిగా 1000 మంది సూర్యులు ఉదయిస్తే ఎంతటి ప్రకాశవంతమైన వెలుగు వస్తుందో అంతటి భయంకరమైన తేజస్సుతో పరమాత్మ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ రూపంలో అర్జునుడికి మొదలు చివరా కనిపించటంలేదు. ఎటు చూసినా అనంతమైన ముఖాలు, అసంఖ్యాకమైన కళ్ళు, లెక్కలేనన్ని చేతులు, భయంకరమైన ఆయుధాలు. భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ప్రదేశమంతా ఆ విశ్వరూపంతోనే నిండిపోయింది. ఆ రూపంలో సమస్త దేవతలు, గ్రహాలు, నక్షత్రాలు, బ్రహ్మదేవుడు, శివుడు, చివరకు మొత్తం సృష్టి అంతా ఆ ఒక్క దేహంలోనే అర్జునుడికి కనిపించింది. ఈ అద్భుతాన్ని చూసి ఆనందించిన అర్జునుడికి వెంటనే ఆ విశ్వరూపంలోని మరొక భయంకరమైన కోణం కనిపించింది. ఆ దేవుడి భయంకరమైన మండుతున్న నోళ్లల్లో కోరల మధ్య పడి కౌరవులు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడితో సహా అందరూ రాజులు నలిగిపోతున్నారు. అది చూసి అర్జునుడు భయంతో వణికిపోతూ, మహాత్మా, భయంకరమైన ఈ రూపంలో ఉన్న నువ్వు అసలెవరు అని అడిగాడు. అప్పుడు ఆ విశ్వరూపం నుండి దిక్కులు పిక్కటిల్లేలా ఒక గంభీరమైన వాయిస్ వినిపించింది. అర్జునా, నేను లోకాలను నాశనం చేసే కాలాన్ని అంటే టైం లేదా డెత్. వీళ్లందరి ఆయుష్షు తీరిపోయింది. ఇప్పటికే నా చేతిలో వీరు చనిపోయారు. నువ్వు యుద్ధం చేసినా చెయ్యకపోయినా వీరు బ్రతకరు. కాబట్టి లెమ్ము, శత్రువులను జయించు. కేవలమొక నిమిత్తమాత్రుడివి అంటే కేవలమొక సాధనానివి మాత్రమేకా. కీర్తి సంపాదించుకో అని పరమాత్మ గర్జించాడు. కాలస్వరూపాన్ని చూసి అర్జునుడు గడగడ వణికిపోతూ, చేతులెత్తి మొక్కుతూ, స్వామీ, నీ అనంతమైన రూపం చూసి నా మనస్సు భయంతో అల్లకల్లోలమైంది. నేనిన్నాళ్ళూ నిన్ను నా స్నేహితుడిగా భావించి కృష్ణా, యాదవా అంటూ ఏకవచనంతో పిలిచాను. నన్ను క్షమించు. దయచేసి నీ ఈ భయంకర రూపాన్ని ఉపసంహరించుకుని నాకు తెలిసిన కిరీటము, గద, చక్రమూ ధరించిన ఆ ప్రశాంతమైన మానవరూపంలోకి మళ్ళీరా కృష్ణా అని వేడుకున్నాడు. అర్జునుడి భయాన్ని చూసి కృష్ణుడు తిరిగి తన ప్రశాంతమైన రూపంలోకి వచ్చి ఇలా అన్నాడు. పార్థా, దానధర్మాలు చేసినా, గొప్ప యాగాలు చేసినా, వేదాలు చదివినా నా ఈ విశ్వరూపాన్ని ఎవరూ చూడలేరు. కేవలం ఎటువంటి స్వార్థం లేని అనన్యభక్తి, స్వచ్ఛమైన భక్తితో మాత్రమే నన్ను ఇలా దర్శించగలరు అని వివరించాడు. భక్తితో మాత్రమే తనను చేరగలరని చెప్పిన కృష్ణుడు తదుపరి 12వ అధ్యాయమైన భక్తియోగంలో ఆ భక్తిని ఎలా ఆచరించాలో, దేవుడికి ఇష్టమైన భక్తుడు ఎలా ఉంటాడో స్పష్టంగా వివరించాడు. ఆ విషయాలను తదుపరి వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.